నమస్తే అండి. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మొదటిసారి చూసేవాళ్ళు మన కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలు మనం ఈ మిరప తోట చూశారు కదండి, ఎంత ఎంత హైట్ ఉంది, మీకు ఎలాంటి ముడత లేదు, పేను లేదు, ఎర్ర పేను లేదు, ప్లస్ మీకు బ్లాక్ టిప్స్ కూడా లేదండి. ఎక్సలెంట్ గా ఉంది. మీకు అసలు ఏమేమి మందులు కొడుతారో ఒకసారి మన రైతు సత్యన్న నాటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి, ఈ మిరప తోట వచ్చేసి కొండపల్లి గ్రామం, గద్వాల జిల్లా అండి. అసలు మన నాగన్న అడిగి తెలుసుకుందాం, అసలు ఏ విధమైన సాగు చేస్తున్నాడు, ఏ విధమైన మందులు కొడుతారో. ఒకసారి చూస్తే మాత్రం కాయ అంటే ఆల్రెడీ ఫస్ట్ ఖాత పట్టిందండి. ఫస్ట్ క్రాత్ అయితే పడ్డదండి. అసలు ఏ విధమైన మందులు కొడుతుంది దీనికి, అసలు ఏ విధమైన సాగు చేస్తుండో ఒకసారి రైతును అడిగి తెలుసుకుందాము. మీకు రైతు కూడా స్కిప్ కూడా చూడండి. అసలు కాయ చూస్తారా, పూత కూడా చూడండి, పూతలో పురుగు కూడా లేదు, పూతలో పురుగు కూడా లేదు. చూపించండి ఒకసారి. పూతలో పురుగు కూడా లేదండి, ఏ పూతైనా చూసుకోండి, పూతలో పురుగు కూడా లేదు. ఒకసారి చూద్దాం. సత్యరా నమస్తేనా? నమస్తే సార్. తోట చూసినా బాగుంది, పూత బాగా వచ్చింది, ఖాతా బాగా పట్టింది. ఎన్ని ఎకరాలు వేసినావునా? సార్ 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు వేసినావా? ప్రతి సంవత్సరం ఎంత వేస్తారా మీరు? వేస్తున్నారు సార్ 5, 6 ఎకరాలు వేస్తుంటారు కదా. మొత్తం మీరు చూస్తున్న బిట్టి 8 ఎకరాలు. రైతు వచ్చేసి సత్యన్న ఓడికా మీదేనా? అవును సార్. ఓకే. చేను మాత్రం నాకు చూసి వచ్చినాం మేము. బాగుంది చేను అయితే, పూత కూడా బాగా వస్తుంది. నీకు లాగ్ కూడా ఒకసారి చూపిస్తే చిట్టాకు కూడా బాగా వచ్చింది కదా. సార్ బాగుంది సార్. ఇదంతా కూడా చెట్టా? అదంతా కూడా సార్. ఓకే, బాగుంది కదా, మంచిగా వచ్చింది. ఇదంతా ఒక చెట్టు. అవును సార్. ఇదంతా చిట్టాకు ప్లస్ మీకు కొమ్మలు దగ్గర దగ్గర రావడం, పూత కూడా బాగుంది. పూతలో పురుగు చూద్దాం, లేదు కదా, పూతలో పురుగు లేదు. పూతల పురుగు గానీ ఇట్లా ముడతా ఉంటది కదా సార్, అది గజ్జి ముడతలాగా. ఇది కొట్టక అదే మరి చెప్తున్నా, గజ్జి ముడత ఉండే, పూతల పురుగు ఉండే, అంతా క్లియర్ గా అయ్యి చేను నీట్ గా వచ్చింది, చిత్రంగా వచ్చింది. చిత్రంగా నీట్ గా. అంటే నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నాకే సార్ దాదాపు ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల అనుభవం ఉంది. 20 సంవత్సరాలు మిరపలో. రైతుకు మోసం చేయడం తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నిజంగా చెప్పు, నందక ఎట్లా పనిచేసింది నీకు చెప్పు. నందకనే ఎక్సలెంట్ పని చేసింది సార్, మంచిగా పని చేసింది. ఎందుకంటే దీన్ని కొట్టుకోవచ్చు. ఇప్పుడు నిన్ను చూసి చాలా మంది ఫోన్లు చేస్తారు, నిన్ను చూసి వాడతారు కూడా. అయితే నేనైతే చూసినాం, ఎవరికి ఏం రిజల్ట్ ఇస్తుందేమో. ఇందాక కూడా నేను ఇదే మందు వేరే మనిషికి ఇప్పించిన 20 మనిషికి. ఇదే మందు మా ఊర్లో ఇద్దరికి ఇప్పించిన, అక్కడ పక్కల చేను మంచికి మంచి రిజల్ట్ ఉందని అన్నాడు. మంచి రిజల్ట్ ఉందంట. ఇది వాడక ముందు ఎట్లుండేనా? ఇది వాడక ముందు కొంచెం ముడతా ఉండే సార్. ఇది పూత కూడా ఇంత లేకుండా, ఇంత పూత కూడా లేదా, ఇంత పూత కూడా లేకుండా. ఇప్పుడు మనం మధ్యాహ్నం మనం వీడియో తీసినా కూడా పూత ఇంత మంచిగా కనబడుతుంది. సాయంత్రం అయితే ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ కనబడుతుంది. అసలు మల్లెపూలు వాడగా కనబడుతుంది, కాగితం కూడా బాగా పట్టింది. ఓకే, ఇప్పుడు నందక వచ్చేసి అగ్రిషియన్ కంపెనీ నూనె మంది అండి. సార్ చూడండి, అగ్రిషియన్ కంపెనీ నూనె మంది అండి. సత్యన్న కొట్టిందంట. ఎన్ని రోజులు కొట్టాను ఇది? నేను సార్ ఇది 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుందా? దీని తర్వాత వేరే మంది ఎన్ని రోజులకు కొట్టావు? దీని రోజుల మొత్తం అది వారానికి కొట్టినా సార్. వారం తర్వాత కొట్టినా. ఇది కొట్టినాక పూతలో పురుగు ఉందా? పూతల పురుగు అస్సలు లేకుండా సార్. ఇది కొట్టినాక నీట్ గా వచ్చాయి ఇప్పుడు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇదైతే మంచి మందా? నేను మళ్ళీ కొట్టాలనుకుంటున్నా. ఇది కొట్టినాక, ఈ రౌండ్ కొట్టినాక మళ్ళీ కొట్టు. దీంట్లో మళ్ళీ పూత మంది తీసుకొని మళ్ళీ కొట్టు. ఇది రైతులు అయితే వాడుకోవచ్చు సార్. అన్ని రకాల తెగులు పోయినాయా? అన్ని రకాల తెగులు పోతాయి. మంచి ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు. ఎవరు భయం పడకూడదు దీని గురించి. భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు పోయినా చింత లేదు. కొట్టాలి. ఓకే, నీకైతే అంటే మిరప వేసుకున్న ప్రతి రైతు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్, వాడుకోవచ్చు. ఈసారి న్యూట్రియన్స్ వాడుకో. దీంట్లో పూత బాగా వస్తుంది, చైన్ బూస్ట్ కానీ అది ఉంటది, చాలా బాగుంటది రిజల్ట్. వాడుకోండి. ఇది సత్యన, ఇదండి సత్యన చెప్పింది మాత్రం. నందక కొట్టినంట, చాలా బాగుందండి రిజల్ట్. మీరు కూడా చూస్తున్నారు కదా తోట ఎంత బాగుందో. ఎక్సలెంట్ వచ్చిందండి తోట. నందక వచ్చేసి అగ్రిషియన్ కంపెనీ నూనె మంది అండి. ఇది ఒకసారి వాడుకుంటే మాత్రము మీకు 10 రోజుల దాకా ఎలాంటి పూతలో పురుగు ప్లస్ ఎర్రనల్లి కానీ ఎలాంటి చూడదండి. క్రాప్ సెట్టింగ్ అయిపోతుంది. ఆల్రెడీ సత్యన్న క్రాప్ సెట్టింగ్ కూడా అయ్యింది. ఒక క్రాప్ అయితే కింద పడ్డది, పైన మాత్రం పూత చాలా బాగుంది. సత్యన్న మాత్రం సత్యన్న మాటల్లో విన్నారు కదా, మంచి సత్యన్న. మంచి సార్.